పుస్తకాలు ఫీజులు బట్టలు అని వేలకి వేలు తగలబెట్టినావు. ఇప్పుడు సైకిల్ అంటున్నావు. యాడికి పోతాండావురా? కాలేజీకి నాన్నగారు. నువ్వు సైకిల్ ఎక్కి యాడికి పోతాండావు అని నేను అడగడం లేదురా. సైకిల్ కొనాలంటే అదేమన్నా మామూలు విషయమా? నాన్నగారు రోజు కాలేజీకి అందరూ సైకిల్ మీద వస్తున్నారు, నేను ఒక్కడనే బస్సులో వెళ్తున్నాను. నాకు నామోషిగా ఉంది నాన్నగారు. పోనీలండి, ఒక్కగానొక్క చిన్న కొడుకు. నువ్వు నోరు ఇవే గబ్బుదానా? చిన్న కొడుకు అంటే ఒక్కడు కాక 8 మంది ఉంటారా? వాడు అడిగింది చాక్లెట్ కాదు, సైకిల్. లెక్క లెక్క ఇంత అయితే అది లెక్క. ఏమండి, నా దగ్గర పోపు డబ్బాలో దాచుకున్న 290 రూపాయలు ఉన్నాయండి, అవి ఇచ్చేస్తాను. అమ్మా నాన్నగారు, నా దగ్గర 310 రూపాయలు ఉన్నాయండి. దీనికేమో స్టాండ్ వస్తుంది, దానికేమో హ్యాండిల్ వస్తుంది. సైకిల్ ఆడించి వచ్చాది. నాన్నగారు నా దగ్గర 400 రూపాయలు ఉన్నాయి, వీటిని కలిపితే సెకండ్ హ్యాండ్ సైకిల్ వస్తుంది నాన్నగారు. దీనికాడ సరే వీనికాడ సరే, నీ కాడ ఆడితే లెక్క. నేను అప్పుడప్పుడు మీ జేబులోంచి కొంత డబ్బులు తీసి దాచుకున్నాను. దాన్ని దాచుకోవడం అనరు, డబ్బు ఇయ్యడం అంటారు. అవునా అండి? నాకు తెలియదు నాన్నగారు. ఏమండి, బాబుకి సైకిల్ అండి, చిన్నపిల్లాడు. సర్లే సర్లే సర్లేవే, ఏడో ఒకటి సావండి. ఇగో ఆ మిరపకాయలు, ఆ మంచము, ఈ నాగేలి అమ్ముకొని పోడి. అన్నయ్య రా. గబ్బుదాయాలా మరి